హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. యాక్చువల్గా అందరూ ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ఆశించడం జరిగింది. అయితే నేను ఇప్పుడే ఆ బోర్డుకి ఎస్ఎల్పిఆర్బి బోర్డుకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, సార్ రిజల్ట్స్కు సంబంధించి మేము ఎవరితో కూడా డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఏమైనా రిజల్ట్స్ ఉంటే మేము వెబ్ నోట్ రిలీజ్ చేస్తాము, అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి అని చెప్పటం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను అడిగింది ఏంటంటే, కోర్టు కేసుల వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండి రిజల్ట్స్ డిలే అవుతుందా అని అడగడం జరిగింది. కోర్టు కేసులతో మాకు సంబంధం లేదు, కోర్టు కేసులతో మాకు సంబంధం లేదు. మేము రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ రిజల్ట్స్ అనేవి మేము ఇప్పుడు ఇస్తాము, పలానా తేదీని ఇస్తాము, పలానా డేట్లో ఇస్తామని మేము ఎవరికి చెప్పలేదు. ఈవెన్ టీవీ 9లో స్క్రోలింగ్ వచ్చినా, ఎన్టీవీలో స్క్రోలింగ్ వచ్చినా మాకైతే ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ సీఎం గారు ఇక్కడ ఉన్నారనో లేరనో, లేదంటే హోమ్ మినిస్టర్ గారు అందుబాటులో ఉన్నారో లేదో వాటితో మాకు సంబంధం లేదు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పటం జరిగింది. సో రిజల్ట్స్ గురించి మీరు బాగా చెప్తున్నాను. ఇంకా కొంతమంది రిజల్ట్స్ అనేవి 1 వీక్ పోస్ట్పోండ్ అయినాయి సార్, ఓకేనా, 2 డేస్లో వస్తాయంట, పలానా వాళ్ళు ఇలా అన్నారు, పేర్లు చెప్పకూడదు, పలానా వాళ్ళు ఇలా అన్నారు, సో ఖచ్చితంగా రిజల్ట్స్ 2 రోజులు వస్తాయి, 1 వీక్లో వస్తాయి అనేది అలా చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే, రిజల్ట్స్ గురించి చెప్తున్నానండి. రిజల్ట్స్ ఈ నైట్ అయినా రావచ్చు, లేదా 1 వీక్లో రావచ్చు, లేదా 10 డేస్ అయినా పట్టవచ్చు. అంతేకాని పర్టికులర్గా పలానా తేదీలో రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి బోర్డు వాళ్ళు మేము ఎవరికి చెప్పలేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు కానీ, అభ్యర్థుల కుటుంబ సభ్యులు కానీ, అభ్యర్థుల తల్లిదండ్రులు కానీ చాలా టెన్షన్ పడుతున్నారు. దయచేసి నేనేం చెప్తున్నానంటే, సంయమనం పాటించండి. రిజల్ట్స్ ఈరోజు నైట్ అయినా రావచ్చు, 1 వీక్లో రావచ్చు, 10 డేస్ అయినా పట్టవచ్చు. ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కాబట్టి ప్రశాంతంగా కుటుంబ సభ్యులకు కానీ, అభ్యర్థులు కానీ రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవుతారని నేను కూడా భావిస్తున్నా. చాలామంది నాకు ఫోన్ చేశారండి రిజల్ట్స్ కోసం. సార్ నేను రిజల్ట్స్ కోసం రాత్రంతా వెయిట్ చేశాను, ఈరోజు రిజల్ట్స్ అన్నారు, నేను నిద్రపోలేదు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే నేను కడప సెంటర్లోనే ఉన్నాను సార్ రాత్రంతా కూడా అని చెప్పారు. చాలా చాలా టెన్షన్ పడుతున్నాం సార్ అని అన్నారు. తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారండి. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా చెప్తున్నా, నేనే స్వయంగా బోర్డుకు కాల్ చేశాను కాబట్టి చెప్తున్నా. ప్రశాంతంగా ఉండండి, తల్లిదండ్రులు కూడా రిలాక్స్ అవ్వండి, దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.